ఒక 5,000 ఫ్రీగా వస్తుంది. నీకు బ్యాంక్ అకౌంట్ కూడా తీసిస్తామయ్యా అంటే ఎవరొద్దంటారు? తన పేరుతో బ్యాంక్ అకౌంట్ తీస్తే దానివల్ల వచ్చే నష్టం ఏంటో ఆ పేదలకు తెలీదు. ఇప్పుడు వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకయ్యా అంటే తాజాగా 204,00,00,000 కుంభకోణం. మహమ్మద్ ఉజైష్, షబానా అబ్దుల్ అనేటటువంటి ఇద్దరు భారీ దందాకి బెంగళూరుతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఆసుపత్రుల చికిత్సల కోసం వచ్చే పేద రోగులను ఎంచుకున్నారు. అంటే ఆసుపత్రులు కూడా వీళ్ళకి సహకరిస్తేనే కదా కుదిరేది. వాళ్ళకి 2,000-5,000 వరకు కమిషన్ యాజ్ చూపెట్టి వాళ్ళ పేరు బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. అంటే అక్కడ బ్రోకర్లు ఉన్నట్టే కదా, ఆ బ్రోకర్లు కూడా ఇది క్రైమ్ అని తెలుసు కదా, అయినా జరిగింది. వాటికి అనుబంధంగా 2 సిమ్ కార్డులు తీసుకుంటారు. అప్పటి నుంచి బెట్టింగ్ వ్యవహారం మొదలు పెడతారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన ప్రేమ్ తనేజా నేతృత్వంలో ఈ పేదల పేరిట బెట్టింగ్లు వేస్తూ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేస్తారు. ఒక సీజన్లో బెట్టింగ్ మొత్తం పూర్తయిన తర్వాత షబానా అబ్దుల్ వీళ్ళిద్దరూ దుబాయ్ వెళ్ళి భారతీయ ఖాతాలోకి ఆ మొత్తాన్ని బదిలీ చేస్తారు. ఇక్కడ ఆమె కొడుకు ఉజైఫ్ ఆ డబ్బుని డ్రా చేస్తాడు. అందులో తమ వాటా పోను మిగిలిన మొత్తాన్ని ఇతరులకు కమిషన్గా ఇస్తారు. ఇలా 2 ఏళ్లలో 204,00,00,000 విలువైన అక్రమ ఆస్తుల లావాదేవీలు జరిపినట్టు పోలీసులు తేల్చారు. ఈ నెల 14 నేరాలతో సంబంధం ఉన్న 11 మందిని అదుపులో తీసుకుంటే నేరాలకు నేతృత్వం వహించే తల్లి కొడుకులు శుక్రవారం అరెస్ట్ అయ్యారు. వీళ్ళ నుండి 9,000 బ్యాంక్ ఖాతా పుస్తకాలు, 25 లక్షల క్యాష్, 242 డెబిట్ కార్డులు, 58 మొబైల్ ఫోన్లు, 531 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.